డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి చనిపోయిన సెంగయ్య మరణం ఒక మిస్టరీగా మారింది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర కోణం కూడా బద్దలై బయటకు వస్తోంది. ఇందులో సెంగయ్య అలా చనిపోవాలనో లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేయకపోయినప్పటికీ కూడా ఆయన మరణానికి కేవలం కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళ ఉద్దేశాలు కావచ్చు. ఈ కోణంలో కూడా ఈ రోజున మరి విచారణ జరుగుతోంది. అసలు ఇందులో వైసీపీ చేసిన కుట్రలు ఏమిటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాగ సెంగయ్యని, కారు కింద పడిన వ్యక్తిని ఎత్తు తొప్పల్లోకి ఎందుకు తరలించాల్సి వచ్చింది అనే దాని మీద కూడా విచారణ చేస్తే బోల్డని కుట్రలు బయటకు వస్తాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి క్యాన్వాయ్ అంతసేపు నడవటానికి దాన్ని కింద ఈ చనిపోయిన ఈ సంగయ్యది ఫస్ట్ అతను ఏదో ప్రైవేటు వాహనం తగిలి చనిపోయాడని చెప్పటానికి, తరువాత కాదని వీడియోలు రిలీజ్ అయిన తర్వాత ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి క్యాన్వాయ్ తగిలే చనిపోయాడని చెప్పటానికి, తరువాత ఇప్పుడు అది డీప్ ఫేక్ వీడియో అని వాళ్ళు ప్రచారం చేయటానికి, అసలు ఈ తతంగం మొత్తం జరగటానికి వెనకున్న కారణాలు ఏమిటనేది పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే ఇంకా కుండబద్దల్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే కనుక ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే చాలా త్వరగా నా వీడియోల నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది. ఇక అసలు విషయానికి వస్తే, సెంగయ్య మరణం ఉద్దేశించబడింది కాదు. ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. అంటే ఇలా ఒక పొసెషన్ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇలా చంపేయాలనే ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉందని ఎవరూ చెప్పటం లేదు. కానీ సెంగయ్య మరణానికి కారణం మాత్రం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే. అలాగా జగన్మోహన్ రెడ్డి ఒక పొజిషన్ నడుపుకుంటూ ఈ క్యాన్వాయ్లో ఇలా బయటకు వచ్చి చేతులు ఊపుకుంటూ వెళ్తుంటే ప్రమాదవశాత్తే సెంగయ్య కింద పడిపోయాడు. ఆయన్ని చూసుకోకుండా ముందుకు పోనిచ్చిన కారు డ్రైవర్ అయిన రమణారెడ్డిని కూడా ఈరోజు అరెస్ట్ చేశారు. A1గా రమణారెడ్డి, A2గా జగన్మోహన్ రెడ్డి. ఇలాగా ఈ క్యాన్వాయ్ ఇలా నడపడానికి కారణమైన మిగతా వైసీపీ నాయకులు వీళ్ళందరి మీద కూడా కేసు కట్టబడింది. కాకపోతే ఈ వీడియో లేటుగా ఎందుకు వచ్చింది? దీనికంటే ముందుగా మరి ఎస్పీ గారు ఏదో వేరే వాహనం తగిలి ఆయన చనిపోయాడని ఎందుకు చెప్పారు? అసలు కారు కింద పడి చనిపోయిన వ్యక్తి ఉంటే గింటే రోడ్డు మీద ఉండాల్సింది పక్కన తొప్పల్లోకి ఎందుకు విసిరివేయబడ్డాడు? దాని వెనకే అసలు కుట్ర కోణం ఉంది. వాళ్ళకు ముందుగానే తెలిసినప్పటికీ కూడా చేయవలసిన పనులు చాలా చేయలేదు. అవి మొత్తం నేను ఈ వీడియోలో వివరిస్తాను. ఎందుకంటే సెంగయ్య ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. కారుని ఆపే ప్రయత్నం 2-3 చేశారు. కానీ చాలా స్లోగానే కారు నడుస్తూ ఉన్నప్పటికీ దాని కింద టైర్ కింద సెంగయ్య రోల్ అవుతూ ముందుకొచ్చాడు. ఆ తర్వాత చూసి ఆపటం జరిగింది. అప్పటికి సెంగయ్య బతికే ఉన్నాడు. కానీ ఇప్పుడు అర్జెంటుగా అంబులెన్స్ని పిలిస్తే, అంబులెన్స్లో సెంగయ్యని హాస్పిటల్కి తరలిస్తే ఈ జరిగిన వ్యవహారం మొత్తం బయటపడిపోతుంది. ఈ వ్యవహారం బయటపడితే పొసెషన్ అక్కడికక్కడ ఆపుకొని జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోవలసి వస్తుంది. ఈ వర్లపూడిలో విగ్రహావిష్కరణకి ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమం వాయిదా పడుతుంది, లేకపోతే టోటల్గా వదిలేసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అయితే ఒక పెద్ద బల ప్రదర్శన చేయదలుచుకున్నాడు. కూటమి మీద ఎంత వ్యతిరేకత ఉందో ప్రజలకు చూపించాలి అనే ఒక దాంతో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యకర్తలను కావచ్చు, ప్రజల్ని కానీ సమాయత్తం చేసి అక్కడికి వచ్చే విధంగా చేశారు. అందులో ఒక ఉపద్రవం జరిగిందనుకోండి, దాన్ని మసిపూసి మారేడుకాయ చేసే విధంగా కానీ లేకపోతే కప్పి పెట్టే విధంగా కానీ చేయవలసిన పనులు చేయలేదు. యాక్చువల్గా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా కార్ అక్కడ ఆపేసి ఆ వ్యక్తికి ఏం జరిగిందని చూడాల్సిన అవసరం ఉంది. ఫస్ట్గా పోలీసులకి ఇంటిమేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి అంబులెన్స్ని పిలిచి ఆ వ్యక్తిని హాస్పిటల్కి తరలించాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది? కారు ఆపి బయటకు తీసినప్పటికీ సెంగయ్య బతికే ఉన్నాడు. ఎందుకంటే ఆయన తుప్పల్లోకి తరలించేసి ఆ కారు కింద రోడ్డు మీద ఉన్న ఆ వ్యక్తిని తీసి పక్కనున్న తుప్పల్లో పెట్టేశారు. అలా పెట్టినా కూడా అప్పుడు సెంగయ్య కూడా కొన ఊపిరితోటి ఉన్నాడు. ఆ సమయానికి గనక అంబులెన్స్ వచ్చి ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్తే బతికేవాడేమో. లేదు కాదంటే హాస్పిటల్లో చనిపోయినా వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం చేసినట్టు అవుద్ది. కానీ ఈ ఈ జగన్మోహన్ రెడ్డి చేయదలుచుకున్న ఈ పనులు మొత్తం ఆగిపోతాయి.
దీని మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇదిగో మేము పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇలా వెళ్ళిపోయాడు, వెళ్ళిపోవటం మూలానే ఇదిగో ఈ ఉపద్రవం జరిగిందని జగన్మోహన్ రెడ్డిని దుమ్మెత్తు పోసే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు చేసిన పని ప్రకారంగా సింగయ్య బాడీని తీసుకెళ్లి పక్కన తుప్పల్లో పెట్టేసి ఏమీ జరగనట్టుగా ముందుకెళ్ళిపోయారు. ఇందులో జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, ఏం జరిగినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఉంటుందని ఎవరైనా అనుకోగలుగుతారా? లేదు ఈ ఏర్పాట్లు చేసిన వైసీపీ నాయకులకి తెలియకుండా ఉంటుందని ఎవరైనా అనుకోగలుగుతారా? ఈ క్యాన్వాయ్ మొత్తం ముందుకెళ్ళిపోయిన తర్వాత తీరంబాతిగా అంబులెన్స్ని పిలిచి సింగయ్య బాడీని తీసుకెళ్లారు. కానీ ముందుగా చేయవలసిన పని చేయకపోవటం మూలానే సింగయ్య ఇక్కడ చనిపోవడం జరిగింది. ఇందులో వీళ్ళు తలపెట్టిన కార్యక్రమం ఆగిపోకుండా ఉండటానికి ఒక ప్రాణాన్ని బలి తీసుకున్న వ్యక్తులు ఈ వైసీపీ నాయకులు అయినట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందే. మరి ఈ కేసు కోర్టులో ఏ రకంగా ప్రూవ్ అవుతుంది, మరి పోలీసులు పెట్టిన సెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? దీనికంటే ముందుగానే పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా వైసీపీ నాయకులు కొంత మింగిలైపోయి వాళ్ళు అనుకున్న కార్యక్రమం జరిపించడానికి ప్రయత్నం చేశారేమో అనే అనుమానాలు అయితే నాకు వచ్చాయి. చాలామంది ప్రజలు కూడా ఇదే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ముందుగానే ఇలాగనే ఈ జగన్మోహన్ రెడ్డి వాహనం కిందే పడి చనిపోయాడనే సంగతి పోలీసులకు తెలియక వేరే ప్రైవేటు వాహనం తగిలి పడిపోయాడు అని చెప్పే అవకాశం ఎందుకుంటుంది అని అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టు, ఆ స్క్రిప్ట్ ప్రకారం చెప్పారా అంటే ఇక్కడ ఎస్పీనో పోలీస్ డిపార్ట్మెంట్నో నేను భయంకరంగా తప్పుపడుతున్నట్టు కనిపిస్తోంది. కానీ ముందు వాళ్ళు చెప్పిన మాటకి తర్వాత వాళ్ళు చెప్పిన మాటకి రెండిటికి పొంతనే కుదరడం లేదు. ముందుగా మాకు అందిన సమాచారం ఇదే అనంటే ప్రాథమికంగా ఎటువంటి విచారణ జరగకుండానే మరి స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? కనీసం ప్రాథమిక విచారణ చేసినా కూడా ఇది జగన్మోహన్ రెడ్డి వాహనం కిందే పడి చనిపోయాడనేది ఆ రోజే తెలిసిపోయేది. కానీ ప్రాథమిక విచారణ కూడా చేయలేదు. అంటే ఇక్కడ తెలిసి అబద్ధం చెప్పారా, తెలియక మరి ఈ వ్యవహారం అవగాహన లేక చెప్పారా అనేది కూడా ఇప్పుడు బయటకు రావాలి. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుట్ర ఎక్కడ నుంచి మొదలైంది అనంటే ఈ సింగయ్య బాడీని ఈ రోడ్డు మీద నుంచి తుప్పల్లోకి తరలించేసి కనీసం అంబులెన్స్ను కూడా పిలవకుండా చేయవలసిన కార్యక్రమాలు చేయకుండా ఈ కార్యక్రమం ఇలాగ ముందుకు నడుపుకొని వెళ్ళడానికి చేసిన దాంట్లో వాళ్ళ కుట్ర కోణం కనిపిస్తోంది. ఇందులో వాళ్ళకి తెలిసి చేయవలసిన పనులేది చేయలేదు. కానీ మరి దీని కుట్రనికి ఏమంటారు? ఇక వీడియోలు రిలీజ్ అయ్యే సమయానికి ఇప్పుడు ఒక మంచి ఆయుధం దొరికింది, ఏఐ జనరేటెడ్ వీడియో అని, డీప్ ఫేక్ వీడియో అని, ఇలాంటివన్నిటినీ కూడా అందరూ మాట్లాడే వైసీపీ నాయకులు దాన్నే తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు. ఇది నిజంగానే డీప్ ఫేక్ వీడియో అయితే దాన్ని ముందుగానే తీసుకొచ్చేవాళ్ళు కదా, ఇంతకాలం ఎందుకు ఆగేది? ఇంతకాలం ఆగి తీసుకొచ్చినప్పటికీ గాను ఇది డీప్ ఫేక్ వీడియో కాదు అనేది నిర్ధారణ చేయడానికి మరి ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏం చెబుతుంది? ఏం జరిగినప్పటికీ కారు కిందే సింగయ్య పడి చనిపోయినట్టుగా ఇప్పుడు ఉన్న దాని ప్రకారంగా తెలుస్తుంటే బాధ్యులైన వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా కుట్రలకు పాల్పడ్డారు. అందుకని ఇప్పుడు వైసీపీ నాయకుల మీద కేసులు తయారై కూర్చున్నాయి. ఇలాంటి కుట్రలు ఇంకా ఎన్ని చేస్తారో ఏం చేస్తారో అనే అనుమానాలు అయితే ప్రజల్లో వస్తాయి కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.